వచ్చిన ఒక మూవీ మనం అనుకోని మనం వెళ్ళి చూసాము. అంటే ఎందుకు అంటే అది కూడా మనం విచ్ ఇస్ లోక. అది దాని గురించి మాట్లాడు. తెలుగులో కొత్త లోక, అదే రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ ఆల్సో అది కూడా రిలీజ్ అయిన వెంటనే చూడలేదు మనం. ఇట్ వాస్ లైక్ మౌత్ టాక్ వల్లనో ఆర్ మనకు కొంచెం చూసిన రషెస్ చూసిన తర్వాత పబ్లిక్ టాక్ వల్ల కూడా వి ఫెల్ట్ లైక్ ఓకే ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ అఫోర్డ్, లైక్ నాట్ అఫోర్డ్, లైక్ వీ వాంట్ టు స్పెండ్ సమ్ మనీ అండ్ గో టు థియేటర్ అన్నట్టు. సో ఆ మూవీకి వెళ్ళాము కదా, సో దాని గురించి జనరల్ గా. లోక సో నేను ఫస్ట్ ఫస్ట్ నీ థాట్స్. నేను చూడడానికి రీజన్ అంటే మోస్ట్లీ అదే. సినిమా రిలీజ్ అయినట్టు కూడా నాకు అంత గుర్తుందో లేదో నాకు గుర్తులేదు ఇప్పుడు. అంటే ట్రైలర్ కానీ నేను చూడలేదు యాక్చువల్గా. సో సినిమా ఇలాంటిది ఒకటి చేస్తున్నారని కూడా నాకు ఐడియా లేదు. అండ్ పర్టికులర్ దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ కాబట్టి, బట్ స్టిల్ మేబీ నా సోషల్ మీడియా పేజెస్ లో కూడా ఎక్కడ కనపడలేదు. బట్ మేబీ భరద్వాజ్ రంగన్ రివ్యూ ఇవ్వడం వల్లనో అలాంటి కొంచెం చూడడం వల్ల ఓకే. సోషల్ మీడియా బజ్ వల్ల ఓకే ఇలాంటి ఒక మూవీ వచ్చింది, బాగుంది అని విన్నా. అంటే యాక్చువల్ గా నేను సినిమా మనం కలిసి చూడక ముందే నాకు ఒకటి రెండు పాయింట్లు తెలుసు అనమాట. ఒకటి, ఈ మూవీలో వ్యాంపైర్ సంబంధించిన ఏదో ఉంది అని ఐడియా ఉంది, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ యక్షి అలా ఉందని తెలియదు. కానీ వ్యాంపైర్ ఐ థాట్ లైక్ ఓకే మేబీ ఆ అమ్మాయి ఆబ్వియస్లీ కళ్యాణి ప్రియదర్శన్ ప్రొటాగనిస్ట్ అని తెలుసు. సో తను వ్యాంపైర్ అని అనుకోలేదు, మేబీ విలన్ అని వ్యాంపైర్ అనుకుంటా. సో షీ హ్యాస్ సమ్ అదర్ సూపర్ పవర్, మేబీ వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అలా ఉంటుంది అలా అనుకున్నా. అదొకటి. రెండోది, ఐ థాట్ లైక్ దెర్ ఆర్ అదర్ క్యామియోస్. దుల్కర్ సల్మాన్ ఉండొచ్చు, ఆర్ ఐ థింక్ మమ్ముటి రావచ్చు అనే సంథింగ్ అలా అలా ఏదో విన్నా నెక్స్ట్ అనమాట. పార్ట్స్ లో. ఓకే. నెక్స్ట్ పార్ట్స్ లో, నాట్ నెక్స్ట్ పార్ట్ లో, అదే మూవీలోనే అలా క్యామియోస్ ఉన్నాయి ఓకే అనేది నేను బట్ లేదు కదా. వినున్నా. రైట్. సో మనం అండ్ రెండోది ఏంటంటే, నేను ఐ థింక్ ఫస్ట్ 10 minutes మిస్ అయ్యా రైట్ రైట్. మూవీలో. ఐ థింక్ సమ్ యానిమేషన్ అండ్ ఏదో ఫైట్స్ ఉన్నాయని విన్నాను. బట్ అది యాక్చువల్ వరల్డ్, ఐ మీన్ హోల్ లోకా వరల్డ్ కి సంథింగ్ అది వెరీ ఇంపార్టెంట్ అని కూడా విన్నా. అందుకే ఓటీటీ వచ్చిన ఓకే. తర్వాత ఫస్ట్ 10 minutes చూడాలని అనుకున్నా. సో సో నీకేం తెలుసు, నువ్వు ఏ అంటే నాకు కంప్లీట్ బ్లాంక్. లైక్ నార్మల్ ఏ మూవీకైనా నేను ట్రై టు గో విత్ కంప్లీట్ బ్లాంక్ థింగ్. అసలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తెలుసుకొని వెళ్తాను అనమాట నేను. సో ఈ మూవీ కూడా అలా, నేను అసలు ఏమీ క్లూ లేదు. ఐ జస్ట్ వెంట్ అండ్ సాట్ ఇన్ ద మూవీ అనమాట. నాకు ఒకటి మంచిగా ఏమనిపిస్తుంది అంటే ఆబ్వియస్లీ వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా ఇది బజ్ ఉన్నింది. అండ్ ఆల్సో మనం కూడా డిస్కస్ చేసుకుని బాగుంది అన్నప్పుడు ఓకే ఫైన్, ఐ థాట్ లైక్ ఇట్ ఈస్ వర్త్ గోయింగ్ అని చెప్పేసి ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ తోనే వెళ్ళాను. బ్లాంక్ అంటే మరీ ఏదో ఓపెన్ మైండ్ తో అయితే వెళ్ళాను. ఓకే విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ అంటే నాకు తెలిసింది ఒకటి ఏంటంటే ఇట్స్ సూపర్ హీరో కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనేసి. బికాస్ ఏదో ఒక సోషల్ మీడియా పోస్ట్ లోనో సమ్ చిన్న వీడియో వేర్ కళ్యాణి ప్రియదర్శిని హ్యాడ్ అన్ ఇంటర్వ్యూ, రైట్? షీ వాస్ కంపేరింగ్ దట్ విత్ అదే మూవీ మిలన్ మురళి, రైట్? అది చూశాను నేను, నెట్ఫ్లిక్స్ లో చూసిండే. బట్ అంటే అది చూశాను కాబట్టి ఓకే ఇది కూడా ఆ లైన్స్ లో సూపర్, అంటే మలయాళం ఇండస్ట్రీలో సూపర్ హీరోస్ వస్తున్నారు, తిను అంటే ప్రొటాగనిస్ట్ అని తెలుసు. సో మేబీ ఒక ఉమెన్ సూపర్ హీరోతో అలా వస్తున్నారు అని చెప్పేసి అనుకున్నాను నేను, అంతే, అంతవరకు తెలుసు. బట్ నాకు చూసిన తర్వాత వాట్ సర్ప్రైజ్ మీ వాస్ వన్, యాజ్ యూ టోల్డ్, వ్యాంపైర్ థింగ్. ఈవెన్ దో వ్యాంపైర్ అనేది వెస్టర్న్ సైడ్, వెస్టర్న్ మూవీస్ లో అట్లా కొంచెం బాగా పాపులర్ అయినా ఇండియన్ మూవీస్ లో అంత ఇది కాదు. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది. ఈవెన్ దో వ్యాంపైర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నా కూడా ఇట్ వాస్ సో రీజనల్. ఆ యక్షిని అనే ఇది కూడా మన లైక్ వాట్ ఎవర్ కథలు ఉన్న పాత కథలు వాటిపైన ఇన్స్పైర్ అయ్యి ఉందే కానీ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది. అది ఒకటి బాగా నచ్చింది. ఇంకొకటి, ఈవెన్ దో అంటే మనకు చాలా వరకు ఇండియన్ ఆర్ సదర్న్ మూవీస్ లో ప్రొటాగనిస్ట్ ని యూ కైండ్ ఆఫ్ ట్రై టు జస్టిఫై లాట్, లైక్ మంచిగా అనేసి యూ ట్రై టు, లైక్ ఈవెన్ దో వాళ్ళు చెడు చేసినా కూడా యూ ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ జస్టిఫికేషన్ టు సే దట్ ఓకే ఆడియన్స్ కి ఈ ఫీల్ రావాలి. బట్ ఆ క్యారెక్టర్ నే, యక్షిని అనే క్యారెక్టరే ఒక మనకు ఒక నెగటివ్ ఇదిగానే ఇది పరిచయం. నేను చెప్తున్నా మనకు ఓకే తెలిసిన, స్టోరీస్ అట్లీస్ట్ లో. నాకు తెలిసిన కథ స్టోరీస్ లో నుంచి యక్షిని అంటే ఒక దెయ్యము అట్లా అలాంటిదే కానీ ఇందులో దాన్ని వాళ్ళు జస్టిఫై చేయలేదు. అంటే పాజిటివ్ గా వాళ్ళు ఏం చేశారంటే దీంట్లో కూడా నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు. ఆ వరల్డ్ లో ఆ, దీ అందులో మన ప్రొటాగనిస్ట్ మంచిది అన్నట్టు అలా చెప్తున్నా అనమాట. నేను చెప్పడం తీసుకోవడమే సూపర్ హీరో, ఒక పాజిటివ్ సూపర్ హీరో అట్లా తీసుకోలేదు అనేసి. ఓకే, సో అండర్స్టూడ్. పాజిటివ్ ట్రైట్స్ ఉన్న సూపర్ హీరో అలా అలా తీసుకోకుండా. సో అంటే దీనివల్ల నాకేంటంటే యూ హ్యావ్ దట్ గ్రే థింగ్, రైట్? లైక్ యూ కెన్ షో. ఇప్పుడు
కొరుకుతారు కదా. సో వ్యాంపైర్స్ లైక్ దీంట్లో యక్షిని కూడా కొరుకుతుంది, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ నాట్ సో రిలేట్, అంటే నేను చెప్పే హీరోయిక్ గా యూ రైట్ కెనాట్ పిక్చరైజ్ కదా. బట్ స్టిల్ దే చూస్ టు ఇట్ అండ్ దే స్టక్ టు ఇట్, రైట్. అది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. సో నేను చూసినప్పుడు మూవీ నాకు కూడా వర్క్ అయింది మూవీ. ఎక్కువ 10 minutes మిస్ అయ్యాను అనేది తప్పితే అఫ్ కోర్స్ ఆ 10 minutes నా హోల్ వ్యూవింగ్ ఏమి డిస్టర్బ్ చేయలేదు ఇంపాక్ట్ ఆబ్వియస్ గా. చేయలేదు. బట్ ఓకే, అంటే నాకు ఒకే ఒక చోట కొంచెం అండర్వెల్లింగ్ అనిపించింది. బట్ అగైన్ అది ఒక మలయాళం, అంటే మనం ఆల్రెడీ సర్టన్ సూపర్ హీరో మూవీస్ చూసి ఒక హై ఆక్టేన్ ఫైట్ అను అలాంటి సీన్స్ ని ఆటోమేటిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తామేమో. బట్ ద ఫైట్ బిట్వీన్ అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రీ క్లైమాక్స్ లో వాళ్ళ మధ్య ఉన్న ఫైట్ నాచియప్ప అండ్ చంద్ర మధ్య ఫైట్ కొంచెం అండర్వెల్మింగ్ గా అనిపించింది అనమాట. ఎక్కువ నీకు జియోగ్రఫీ కూడా వెరీ లిమిటెడ్ జియోగ్రఫీ ఫైట్ జరుగుతుంది. ఆ రైట్ రైట్ పర్టికులర్ ఆ బేకరీ ఆర్ బిల్డింగ్ లో. కెఫేలోనే జరుగుతుంది. అదొక్కటి మేబీ ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చా ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ నాకేంటంటే ఈ సినిమా మోర్ ఆర్ లెస్ ఆ హోల్ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ ట్రై చేసింది. రైట్ ఎందుకంటే రైట్ దట్స్ ద రీజన్ వీ హ్యావ్ దీస్ క్యామియోస్. టొవినో రైట్. థామస్ చాటన్ గా రావటం అండ్ దుల్కర్ సల్మాన్ ఓడియన్ ఒకడు ఉన్నాడు అని జస్ట్ చూపించడం. అండ్ ఆఫ్ కోర్స్ ఏమంటారు క్రెడిట్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిది కొంచెం చూపిస్తారు. పోస్ట్ క్రెడిట్ సీన్. అండ్ మూతోన్ లాగా మమ్ముట్టి ఉన్నాడు అనేసి యాక్చువల్ గా ఒరిజినల్ దాంట్లో మమ్ముట్టినే వాయిస్ ఇచ్చాడు. అండ్ ఓకే, మలయాళం దాంట్లో. ఓకే. రీసెంట్ గా మొన్న బర్త్డే కి హ్యాపీ బర్త్డే మూతోన్ అనేసి రిలీజ్ చేశారు లోకా వాళ్ళు, ప్రొడక్షన్ టీం వాళ్ళు. ఓకే సో ఓకే. అఫీషియల్ గా అతనే మూతోన్ అనేసి. సో ఇదంతా సో ఈ సినిమాతో వాళ్ళు వరల్డ్ ఎస్టాబ్లిష్ చేశారు, మేము ఏ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ రైట్. దీంట్లో అనేసి. బట్ వన్ థింగ్ అంటే నాకు ఏది బాగా నచ్చింది అంటే సూపర్ హీరో అని తీసుకొచ్చి ఇందాక నువ్వు చెప్పినట్టు అదే దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ వాళ్ళు ఫోక్ స్టోరీస్ తీసుకున్నారు. రాదర్ దాన్ టేకింగ్ మెయిన్ స్ట్రీమ్ రిలీజియన్ ఎగ్జాక్ట్లీ. నుంచి తీసుకోకుండా, అలా కూడా తీసుకోవచ్చు, దానిలో తప్పలేదు. బట్ దే రైట్. టుక్ ఫోక్ స్టోరీస్ అనమాట. ఫోక్ స్టోరీస్ ఇస్ నాట్ లైక్ యక్షిణి అంటే నువ్వు హిందూయిజం అన్న వెంటనే నీకు యక్షిణి గుర్తురాదు. అది ఒక మార్జినలైజ్డ్ ఆర్ ఒక ఏమంటారు ఒక ఫ్రింజ్ లో ఉన్న ఎలిమెంట్స్ లాగా. కేరళలో కొంతమంది మేబీ మనం పూజించాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరు విన్నాను తప్పితే మనకు వాళ్ళ స్టోరీ ఏం తెలియదు, యాక్చువల్ స్టోరీ ఏంటో తెలియదు. కేరళలో అఫ్ కోర్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు కూడా ఐ డోంట్ థింక్ వాళ్ళు స్పెసిఫిక్ గా దానికి ఐ మీన్ యక్షిణికి పూజలు చేయటాలు అంత రూటెడ్ గా ఏముండదు. లేదని అనుకుంటున్నా, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. బట్ నాకు ఆ ఫోక్ స్టోరీస్ పట్టుకోవడం, ఎందుకంటే ఈవెన్ చాటన్ అనేది కూడా నేను తర్వాత మూవీ చూసి వచ్చిన తర్వాత నేను చదివా చాటన్ గురించి. అఫ్ కోర్స్ నేను చెప్పను లేదు. బట్ ఓకే ఓకే, లైక్ రియల్ క్యారెక్టర్ ఉంది ఐ మీన్ చాటన్ అనేది. వాళ్ళ లైక్ ఫోక్లోర్ లో ఒక యక్షిణిలానే ఇంకొక ఓ ఓకే ఓకే, నేను అసలు యక్షిణిలా వినలేదు. ఓకే. అలా ఓకే. చాటన్ ఉంది. ఇంకా 2 ఉన్నాయి, బట్ ఆ 2 కూడా మదన్ అనేసి ఇంకోటి మరుతానో ఇంకోటి ఏదో ఉంది. సో అవి కూడా ఇందులో తీసుకొస్తారో లేదో ఐడియా లేదు. బట్ అట్లీస్ట్ ఈ రైట్. 2 అండ్ దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ జిన్ అనేది ఒకటి ఓకే. ఉంది. సో సో ఇవన్నీ ఆ ఫోక్ స్టోరీస్ వరల్డ్ లో క్యారెక్టర్స్, ఈవెన్ దుల్కర్ లైక్ సల్మాన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరికి లింక్ ఏం లేదు రైట్ యాక్చువల్ స్టోరీస్. రైట్ రైట్, అర్థమైంది అర్థమైంది. ఓకే. ఒడియన్ అనేది కూడా ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ దేవుడు ఆర్ సమ్ అలా సూపర్ న్యాచురల్ లా చూస్తారో తెలియదు కానీ ఒడియన్ ఈస్ సపోజ్ టు బి ఫైటర్, ఒక వారియర్ లాగా. బట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఎ వెరీ స్పెసిఫిక్ కాస్ట్ అని కూడా ఉన్నట్టుంది నాకు అర్థమైనంత వరకు ఒడియన్ ఓకే. కూడా. చాటన్ ఈస్ ఆల్మోస్ట్ కొంచెం దేవుడిలానే చూస్తారు. వేర్ లైక్ వన్ కామన్ థింగ్ నేను యక్షిణికి అండ్ చాటన్ కి చూసింది ఏంటంటే దే వర్షిప్ దెమ్, బట్ వాళ్ళ ఓకే. నుంచి ఏ చెడుని అట్రాక్ట్ చేయకుండా, అంటే వాళ్ళు బోత్ బెనవలెంట్ అండ్ మాలవలెంట్ ఫోర్సెస్ లాగా అనమాట. గుడ్ బ్యాడ్ సో రెండు సో సో ఉంటుంది. బేసిక్ గా విత్ ఇన్ హిందూయిజం దెర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్ ఆర్ సర్టెన్ కమ్యూనిటీస్ వీళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. యా, యూ కెన్ సే దట్. ఓకే. అంటే మేబీ విలేజెస్ అంటే లో అంత పాపులర్ కాకపోయినా నేను చెప్తుంది, ముందు బట్ టెంపుల్స్ నాకు ఉండేవి. ఇంత తెలీదు. ఓకే. ఓ టెంపుల్స్ కూడా ఉండేటివి. ఓకే. ఒకనొక టైంలో చిన్న చిన్న టెంపుల్స్ ఉండేసి వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆర్గనైజ్డ్ రిలీజియన్ రాకముందు ఎక్కడికైనా స్ప్రెడ్, ఏదో ఒక టైంలో ఒక రిలీజియన్ చోట పుట్టాలి, ఇంకొంచెం స్ప్రెడ్ అవ్వాలి కదా. ఓవర్ ద టైం అందరూ ఇండియన్స్ మొత్తం హిందూస్ అయిపోరు, రైట్? రైట్ రైట్. ఎక్కడో చోట పుట్టాలి, స్ప్రెడ్ అవ్వాలి. సో బట్ స్టిల్ ఆర్గనైజ్డ్ రిలీజియన్ అనేది రాకముందు కూడా దెర్ విల్ బి సమ్ ట్రైబల్ ఫోక్ స్టోరీస్ ఆర్ ఫోక్ రిలేటెడ్ గాడ్స్ అండ్ గాడెసెస్. అది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు మన గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ, మహారాష్ట్ర వరకు ఉంటాయి. సౌత్ ఇండియా అండ్ మహారాష్ట్రలో కూడా ప్రతి గ్రామానికి ఒక దేవత అనేది ఉంటుంది, రైట్? మనం వాళ్ళని పూజిస్తాం, ఎట్సెట్రా ఎట్సెట్రా, రైట్? సో బట్ అవి ఆర్గనైజ్డ్ రిలీజన్ వచ్చిన తర్వాత ఆ రిలీజన్ లో వీటిని కలుపుకుంటారు. రైట్ రైట్, అర్థమైంది. లైక్ అమ్మవారికి ఒక అవతారమనో రూపము అంశమనో చెప్తారు కదా. రైట్ రైట్. సో అలా ఆర్గనైజ్ రిలీజన్ వచ్చిన తర్వాత దాన్ని కలుపుకుంటారు అనమాట.
that's ఓకే in a way you can say that's the strength of Hinduism also. Wherever it goes, it రైట్ kind రైట్ of assimilates or appropriates things. సో యక్షిణి అనేది మేబీ ప్రాబబ్లీ ఏన్షియంట్ కేరళలో ఉండుండొచ్చు కాక. ఐఎమ్ నాట్ అ హిస్టోరియన్, ఐఎమ్ నాట్ అ రిలీజియస్ స్కాలర్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ చెప్తున్నాను. అలానే చాట్ అనేది కూడా ఉండుండొచ్చు. బట్ వెన్ ఓకే ఆర్గనైజ్డ్ రిలీజియన్ స్ప్రెడ్ అయినప్పుడు మేబీ యక్షిణిని వాళ్ళు ఎలా చూసారో మనకు తెలియదు. రైట్ అంతవరకు నాకు అర్థమైనంత వరకు యక్షిణిని ఓకే ఈమెని మనం ఈమె నుంచి కోపాన్ని అట్రాక్ట్ చేయకూడదు, బెటర్ ఓకే లెట్స్ వర్షిప్ హర్ సో దట్ షీ విల్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ అని అయి ఉండొచ్చు. లేదా అండ్ రైట్ ఎనీ ఓకే గ్రామ దేవత ఇఫ్ యు సీ, మనం ఏం చేస్తాం, అమ్మాయిలు లైక్ అందరూ విమెన్ గాడెస్ ఏంటి అంటే వాళ్ళు సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ లాగా. అమ్మాయిలు ఎవరన్నా పెళ్ళైన వాళ్ళు కొత్తగా వెళ్ళి నాకు ఇలా పిల్లలు కనాలేసి మనం ఏదో ఇలా ముడుపు కట్టడాలు, ఉయ్యాల కట్టడాలు, చెట్టు కొమ్మకి అలాంటివి చేస్తాం కదా. మేబీ యక్షిణి ఈజ్ ఆల్సో ఆ సింబల్ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ ఆల్. అలాంటిది ఉంది ఓకే అనుకుంటా. అండ్ యక్షిణి గురించి ఓకే నేను చదువుతున్నప్పుడు కూడా ఇండియా మొత్తం మీద యక్షిణి అనే ఒక వర్డ్ అయితే ఉంది, యక్షి అండ్ యక్షిణి అనే వర్డ్ అయితే ఉంది. రైట్ 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 రైట్, అది ఈవెన్ నార్త్ కరెక్ట్ ఇండియాలో కూడా కొంచెం ఉండిందంట. ఫెమిలియర్ ఫెమిలియర్ వర్డ్. నేను నార్త్ ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఉండిందంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇంట్రెస్టింగ్ చదివాను అనమాట. ఫస్ట్ సెంచురీ ఆర్ సెకండ్ సెంచురీలో వెన్ స్మాల్ పాక్స్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా ఆర్ ఈవెన్ వేరే కంట్రీలో కూడా, అప్పుడు ఒక అమ్మవారిని మనం అందరం కొలవటం స్టార్ట్ చేస్తాం. మనం అందుకే చూడు, స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు వేపాకు అండ్ ఒక దేవతకు మనం అట్రిబ్యూట్ చేస్తాం హోల్ థింగ్. ఓకే, వీడిని పూజిస్తే మనకి తగ్గిపోతుంది అనేసి, ఆర్ వీడిని మనం కోపగించకూడదు, సో దట్ అప్పుడే మనం బాగుంటాం అనే జోన్ లో ఉంటుంది. నార్త్ ఇండియాలో ఆ పర్టికులర్ యక్షిణి పేరు హరితి అని అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు హరితి అనేసి. సో ఆవిడ వర్షిప్ అనేది స్మాల్ పాక్స్ స్ప్రెడ్ అయినప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయిందంట ఓవర్ ద టైం. సో వన్ థింగ్ నేను కామనాలిటీ గమనించినట్టే యక్షిణికి అండ్ హరితికి ఒక చిన్న కామనాలిటీ తీసుకొస్తా ఇప్పుడు. ఎప్పుడైతే బుద్ధిజం వచ్చి ఆ ఏరియాలో హరితి ఉన్న చోట స్ప్రెడ్ అయిందో, హౌ ద స్టోరీ చేంజ్డ్ ఈస్ హరితి ఈజ్ అ కైండ్ ఆఫ్ బెనవలెంట్, లైక్ వెన్ ఐ సే బెనవలెంట్, లైక్ షీఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎ వెరీ గుడ్ యక్షిణి ఆర్ వెరీ గుడ్ స్పిరిట్ అనుకోవచ్చు. వెరీ గుడ్, నాట్ ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ స్పిరిట్, బట్ నాట్ పాజిటివ్ వన్. నాట్ ఎ పాజిటివ్ వన్. గౌతమ్ బుద్ధుడు వచ్చిన తర్వాత ఆమెని మార్చాడు ఓకే అనేసి. సో నువ్వు ఇప్పటి నుంచి ఇలా ఉండాలి అంటే, ముందు అంతవరకు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతుంది ఇలాంటి ఏదో స్టోరీ ఉండేదంట, సంథింగ్ లైక్ దట్. అగైన్ నేను చాలా కర్సరీగా చెప్తున్నాను. బట్ గౌతమ్ బుద్ధ వచ్చిన తర్వాత మార్చాడు. సో ఇఫ్ యు సీ యక్షిణి ఆల్సో దెర్ ఈస్ యాక్చువల్లీ స్టోరీ వేర్ కథనార్, ఇందులో కూడా కథనార్ అన్న వస్తాడు. కళ్యాణ్ ప్రదేశ్ ఒక వాటర్ ఫాల్స్ లాంటి ప్లేస్ లో ఉంటే, ఒక చిన్న కేవ్ లో అతను వచ్చేసి పొడి చేస్తాడు. అండ్ దెన్ షీ టేక్స్ అండ్ హీ సేస్ దట్ ప్రపంచాన్ని నువ్వు చచ్చిపోయినట్టు చూపించాను, బట్ నేను కాపాడడానికి అలా చేస్తా సంథింగ్ హీ సేస్ దట్. బట్ యాక్చువల్ స్టోరీలో కథనార్ రీఫార్మ్స్. ఓకే కథనార్ అనే స్టోరీ ఎప్పుడు వచ్చింది, క్రిస్టియానిటీ కేరళలోకి వచ్చిన తర్వాత వచ్చింది. కథనార్ ఇస్ సపోజ్ టు బి ఏ క్రిస్టియన్. ఓకే, కథనార్ మేబీ క్రిస్టియానిటీ రాకముందు దెర్ వాస్ వన్ మోర్ స్టోరీ, మేబీ ఐ థింక్ క్రిస్టియానిటీ రాకముందు అయ్యుండొచ్చేమో నేను అనుకుంటున్నాను. వన్ వేర్ ఇస్ సూర్యకలటి అనేసి ఒక రాజుల వంశం ఆర్ సంథింగ్ లైక్ దట్, వేర్ దే వన్ ఓవర్ యక్షిణి. యక్షిణి సూర్యకలటి అనే అతను ఒకరిని చంపేస్తుంది యక్షిణి. ఆ తర్వాత ఎవరైతే చచ్చిపోయారో అతని కొడుకు పగ తీర్చుకుంటాను అనేసి యక్షిని చంపేస్తాడు తర్వాత. సో ఇప్పుడు కూడా ఆ సూర్యకలటి ఉన్న టెంపుల్లో అక్కడెక్కడో ఒక చిన్న ఫారెస్ట్ లాగా, అండ్ ఆ ఫారెస్ట్ లో యాక్చువల్ గా ఒకప్పుడు యక్షిని వర్షిప్ చేసినట్టు కొన్ని ఐ థింక్ ఎవిడెన్సెస్ లాగా ఉంటాయి అనుకుంటా. సో యక్షిని సపోజ్ ఈవెన్ యక్షిని ఈజ్ లైక్ ఫారెస్ట్ లో డ్వెల్ చేసే స్పిరిట్ లానే చూస్తారు స్టార్టింగ్ నుంచి. ఓకే, ఓన్లీ ఫారెస్ట్ లోనే అది కూడా. సో ఐ థింక్ లైక్ ఈ మూవీలో ఈ సూర్యకలడి దాన్ని ఇనవే ఆ రాజులు వీళ్ళని చంపేస్తారు చూడు ఫ్లాష్ బ్యాక్ లో, నీలి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో, ఐ థింక్ వాళ్ళు వీళ్ళ టెంపుల్ లోకి వెళ్ళడం అగైన్ అక్కడ కూడా ఏదో మదర్ గాడెస్ తో ఏదో ప్లే చేస్తారు. ఇనవే అగైన్ దెర్ ఇస్ అ కాస్టిస్ట్ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఓవర్ టోన్ అండర్ టోన్ ఉంది. వీళ్ళు రాకూడదు, ఓన్లీ రాజులు మాత్రమే అందులోకి వెళ్ళాలి. అండ్ వీళ్ళు వచ్చినందుకే జస్ట్ వాళ్ళు మొత్తం చంపేస్తాడు. అక్కడి నుంచి ఏదో తీసుకెళ్తారు సంథింగ్. సో మేబీ ఇక్కడ సూర్యకలటి స్టోరీని అలా తీసుకున్నారా, అండ్ దెన్ కత్తనార్ ని కొంచెం పాజిటివ్ గా చూపించి ఇక్కడ ఏంటంటే తనను అందులో మార్చినట్టుంది. ఇందులో మార్చినట్టు ఏం కాకుండా జస్ట్ నిన్ను వేరే వాళ్ళ ఐ మీన్ బయట ప్రపంచాన్ని నువ్వు చచ్చిపోయినట్టు చెప్పాను, బట్ యు ఆర్ సేఫ్ విత్ అస్ అనేలాగా ఐ థింక్ దే కైండ్ ఆఫ్ మోడిఫైడ్ స్టోరీ అనేసి. సో నువ్వు చెప్తున్నట్టు బ్యాక్ స్టోరీస్ అన్ని ఉన్నా, వన్ థింగ్ ఒక్కటి అంటే నువ్వు నాకు చెప్పినట్లు నువ్వు వాళ్ళు తీసుకోవడము సూపర్ పవర్ ఒకటి చేయాలి. అది చేసినప్పుడు వాళ్ళు ఫోక్ స్టోరీస్ కి వెళ్ళారు,
ఓకే, దే కుడ్ హ్యావ్ చోస్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు నువ్వు అన్ని చెప్తున్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, సార్ దో దే ఆర్ లైక్ వెరీ ఇన్వెస్టెడ్, చాలా ఈ స్టోరీస్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఈ ఫోక్ స్టోరీస్, ఆ క్యారెక్టర్స్. ఇఫ్ లైక్ ఇఫ్ దట్ ఈస్ వాట్ దే టుక్ ద రూట్, లైక్ ఒకవేళ రైటర్ కానీ డైరెక్టర్ కానీ అంత ఇన్వెస్ట్ చేసింటే, మేబీ ఆ ఫోక్ స్టోరీస్ నుంచి దే బ్రాట్ దిస్ సూపర్ పవర్ థింగ్, కైండ్ ఆఫ్ లైక్ బిల్డింగ్ దిస్ వరల్డ్. అంటే ఇంకొక రకంగా చూడకుండా అది బిల్డ్ అవ్వడమే, ఆ ఫోక్ స్టోరీస్ నుంచి బిల్డ్, వాళ్ళు కొంచెం దాని గురించి తెలుసుకుంటూ దాని నుంచి స్టోరీ క్రియేట్ అయ్యిండొచ్చు. సో ఇన్ వే ఇట్స్, అంటే ఇవన్నీ తెలుసుకుంటుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక హై ఇస్తుంది అనమాట. ఓకే, అంటే నువ్వు స్టోరీస్ కోసం ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు, లైక్ మన రూటెడ్ స్టోరీసే అవి తీసుకుంటే కూడా దాని నుంచి యూ కెన్ గో, లైక్ చాలా స్కోప్ ఉంటుంది ఫిక్షనల్ గా వెళ్ళడానికి అని చెప్పి. సో అవును. వాళ్ళు ఏంటి, దాన్నే సేమ్ రీక్రియేట్ చేయలేదు, ఏదో ఎపిక్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి, లైక్ రామాయణం తీయడం లాగానో అలా తీయడం లాగానో చేయకుండా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి దే కైండ్ ఆఫ్ స్టార్టెడ్ టు బిల్డ్ ఎ వరల్డ్. దాని నుంచి వాళ్ళు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసుకొని ఆ, వాళ్ళని ఇప్పుడున్న కరెంట్ వరల్డ్ లో తీసుకొని వచ్చి, సో లైక్ దీంట్లో కూడా చంద్ర క్యారెక్టర్ చాలా ఇయర్స్ నుంచి ఉంటుంది, చాలా కంట్రీస్ లో ఉంది. ఒక ఒక చోట ఆ, ఏదో ఒక డైలాగ్ లో చెప్తుంది కదా, స్వీడన్ లోనే ఎక్కడో ఉన్నాను, అక్కడ కొన్ని రోజులు అక్కడ ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత అక్కడ కాంప్లికేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మూవ్ అవుట్ అయిపోవడము. సో ఈ మూవ్ అవుట్ అవ్వడానికి కరెంట్ జనరేషన్ వాళ్ళు హెల్ప్ చేయడము, వాళ్ళకి కొంచెం దీని గురించి అంతా తెలుసుకొని, తో వాళ్ళకి సూపర్ పవర్స్ లేకపోయినా నార్మల్ పీపుల్ నేను చెప్తుంది, సో ఎవరు? దాన్ని దీన్ని డ్వెల్ చేసి అంటే ఇప్పుడు లోకాకి, అంటే స్టార్టింగ్ లో నువ్వు 10 minutes మిస్ అయినావు కదా. సో తను అదే ఫస్ట్ ఒకటి చూపిస్తారని చెప్పేసి అన్నావు కదా, ఒక వరల్డ్ లాగా. ఆ, తను అక్కడి నుంచి ఒక చోటకు వచ్చిన తర్వాత తను పికప్ చేసుకుంటాడు, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కరెక్ట్ గుర్తులేదు. ఒక తను వెళ్ళి పికప్ చేసుకొని వచ్చి ఆ, అదే ఆ బుక్ ఒకటి ఉంటుంది కదా, తను ఉమ్. ఆ, ఎక్కడ వస్తుందో కరెక్ట్ గా ఐడియా రావట్లే. ఆ, ఒక ఒక తనుజదే ఒక బుక్క. తనకు ఒక బుక్ ఇస్తారు, ఒక తను ఓకే, ఓకే. ఒక ముసలాయన ఇస్తాడు అనమాట. తను చెప్తాడు, నీతో అప్పుడు కూడా చెప్తాను నేను సినిమా చూసేటప్పుడు కూడా, ఒక బుక్ ఇస్తాడు తను, నేను చనిపోతానేమో నెక్స్ట్ టైం మనం కలిసేటప్పటికి నేను ఉంటానో లేదో అని చెప్పేసి అన్నట్టుగా ఒక బుక్ ఇస్తాడు. సో అట్లా కొన్ని క్యారెక్టర్స్, హెల్ప్ చేసే క్యారెక్టర్స్, అట్లా రెండింటిని, రెండు వరల్డ్స్ ని డ్వెల్ చేస్తూ ఆ, బాగా నరేట్ చేసినారు స్టోరీ అని చెప్పేసి. యా, యా. అంటే ఆ, నీకు ఈవెన్ లైక్ ఈవెన్ కథనార్ ఏదైతే ఉన్నాడో, ఎవరైతే తినను హ్మ్, కాపాడాడు ఆర్ వాట్ ఎవర్, సో వాళ్ళ హ్మ్, ఫ్యామిలీయే ఆ కెఫే కూడా నడుపుతుంది. అండ్ ఇన్ వే దే ఆర్ హ్మ్, షెల్టరింగ్ ఆల్ దోస్ సూపర్ హీరోస్ హ్మ్, హ్మ్, హ్మ్. అనేసి. అది అప్పుడే చూపిస్తారు, స్టార్టింగ్ లో అదంతా చూపించరు, కెఫే అంతా చూపించరు. ఓకే, ఓకే, రైట్. ఓకే. అండ్ ఈవెన్ సో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒకటి ఏంటి అంటే, ఆ ముసలా గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ ఉంటాడు కదా. సో ఆ తర్వాత స్టోరీ అంటే చెప్తాడు, బ్యాక్ స్టోరీ చెప్తాడు అతను. బ్యాక్ స్టోరీ చెప్తాడు. వాళ్ళ మనవరాలకు యక్షి స్టోరీ చెప్తాడు. మనవరాలు చెప్తాడు. అది రైట్. బ్రిలియంట్ గా ఉంటుంది యాక్చువల్. యక్షిని ఎక్సలెంట్, బాగా నీలి. నాకు ఎక్సలెంట్ వర్కౌట్ అయింది, ప్లస్ చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నింది. అవుట్ ఆఫ్ నోవేర్ ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయిపోతుంది మనకి. ఒక సైడ్ నీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటే, ఇంకొక సైడ్ ఆ మనవరాలు ఆ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్ అనమాట. అంటే నాకు ఫస్ట్ చూసినప్పుడు అది సరిగా ఎక్కలేదు, అంటే అంటే ఏం జరుగుతుంది అని. బట్ ఇట్ క్రియేటెడ్ దట్ క్యూరియాసిటీ, ఇక్కడ ఏదో జరుగుతుంది, కట్ చేసి వీడు ఇక్కడ ఏదో చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం పారలల్ గా ఇటు చంద్ర క్యారెక్టర్ ఫైట్ చేస్తుంటుంది, అక్కడ నీలి క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ చెబుతూ ఆ కంప్లీట్ ఆ ఫేస్ మొత్తం సినిమాలో చాలా బ్రిలియంట్ గా వర్కౌట్ అయింది. బట్ ఆ క్యారెక్టర్ నాకు ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించింది అంటే, తర్వాత సినిమా చూస్తున్నప్పుడు నేను ఇది రియలైజ్ అవ్వలేదు కనెక్షన్. హ్మ్, బట్ ఆ తర్వాత హ్మ్. అంటే అతని మనవరాలకి ఏదో డిసీజ్ ఉంది, ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లం అయితే ఉంది. హెల్త్ ప్రాబ్లం ఉంది. హ్మ్, సో ఇతనేమో ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాడు. అంటే అతను బుక్ రాసింది కూడా ఏంటి, దే ఆర్ అమాంగ్స్ట్ హ్మ్, అస్ ఏదో, హ్మ్, అంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అనేసి. అండ్ హ్మ్, హ్మ్, నాచియప్పన్కి ఎప్పుడైతే అతను హాస్పిటల్ అడ్మిట్ అవుతాడో, నాచియప్పన్ బ్లడ్ తీసుకెళ్తాడు. సో మేబీ హ్మ్. హీస్ ట్రైంగ్ టు, ఈ సూపర్ పవర్స్ రిలేటెడ్ బ్లడ్ తోనో ఇంకోటో వాట్ ఎవర్, వాళ్ళతో వాళ్ళ మనవరాలకి హ్మ్. క్యూర్ కనుక్కోవాలని ట్రై చేస్తున్నాడా ఏంటి, అదేనన్నా. నాచియప్పన్ ఇస్ దట్ విలన్ క్యారెక్టర్, విలన్ రైట్. క్యారెక్టర్ నాచియప్పన్కి ఎప్పుడైతే యా, తను ద పోలీస్ ఆఫీసర్. నాచియప్పన్కి తనకు ఫైట్ జరుగుతుంది, నీలికి ఫైట్ జరుగుతుంది, సారీ చంద్రాకి ఫైట్ జరుగుతుందో, అప్పుడు కొరుకుతుంది తనను. ఆ తర్వాత అతను హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు. కంప్లీట్ గా యక్షలాగా కన్వర్ట్ అవ్వక ముందు. అప్పుడు ఇతను గ్రాండ్ ఫాదర్ వచ్చి విజిట్ చేస్తాడు తనను. విజిట్ రైట్, చేసి రైట్, ఆ గుర్తుంది, బ్లడ్ గుర్తుంది. హ్మ్, తీసుకెళ్ళిపోతాడు. సో మేబీ అది హ్మ్, ఇంకా తర్వాత కూడా ఏదైనా లింక్ చేస్తారేమో, తన మనవరాలి హ్మ్. ఆ, ఏమంటారు, ఏదైనా క్యూర్ తెలుసుకోవడానికి ఆర్ సంథింగ్ ఎల్స్ హెల్త్ అలాంటిది ఇష్యూస్ ఏదైనా కోసం. ఉంటుందా, హ్మ్, హ్మ్. లేదా ఇతను ఎవరితో కుడ్ బి. కలుస్తాడు హ్మ్, హ్మ్, తర్వాత హ్మ్, అనేసి. మేబీ ఈ క్యారెక్టర్ కూడా హ్మ్, రికరింగ్ హ్మ్. క్యారెక్టర్ అవ్వచ్చేమో
అవ్వచ్చు. వరల్డ్ లో అనేసి. బట్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు దట్ రైట్. ఫోక్ స్టోరీ అండ్ ఆల్, ఒకటి ఏం గుర్తొచ్చింటే నేను ఆ భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలో నేను రియలైజ్ ఏంటంటే డామినిక్ అరుణ్ డైరెక్టర్ తో పాటు అతను హీ కేమ్ అప్ విత్ దిస్ యక్షి స్టోరీతో మనం ఒక సూపర్ అంటే మనకు తెలిసిన ఒక ఫోక్ స్టోరీ ఎలిమెంట్ ఉంది కాబట్టి యక్షి అనేసి. సో దాన్ని పట్టుకొని ఒక సూపర్ హీరో మూవీ తీయాలి అన్నది అతని జస్ట్ ఐడియా అంతే. బట్ బికాజ్ ఇట్స్ అ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అండ్ ఆల్, సో తినతో కొలైడ్ అయ్యాడు ఒకసారి, కొలాబరేట్ అయ్యాడు. ఎవరు, ఐ థింక్ హర్ నేమ్ శాంతి బాలకృష్ణ అనుకుంటా. ఫస్ట్ నేమ్ అయితే శాంతి, సెకండ్ నేమ్ ఐ డోంట్ నో, ఓకే. ఫర్గాట్, అదో కాదో. సో తను లైక్ బికాస్ ఇట్స్ అ ఫీమేల్ క్యారెక్టర్ అండ్ ఆల్, తను ఒక ఫెమినిస్ట్ యాంగిల్ అన్నది స్టోరీలో యాడ్ చేస్తూ వచ్చింది బికాస్ ఆ స్టోరీలో స్కోప్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సో షీఈస్ పార్ట్ ఆఫ్ రైటింగ్. తన క్రెడిట్ ఏదో వేరే ఉంది, సంథింగ్ డ్రామాటిస్ట్ అనో ఏదో ఉంది. ఓకే. నాట్ ఎగ్జాక్ట్లీ కోరేట్ అంటే బట్ మోర్ ఆన్ రైటింగ్ ఆర్ డైరెక్షన్. తను సెట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. లైక్ ఏదైనా చిన్న చిన్న ఓకే. ఎలిమెంట్స్ యాడ్ చేయడం, కాస్ట్యూమ్స్ లోనో వాటిల్లో వీటిల్లో కూడా కొన్ని యాడ్ చేయడం, ఇలాంటివన్నీ తను ఓకే. అంటే తను నైస్. జస్ట్ అందుకే అడుగుతాడు, ఎవరు భరద్వాజ్ అని అడుగుతాడు, కో రైటర్ కి మీ క్రెడిట్, మీ రోల్ కి డిఫరెన్స్ ఏంటి అనేసి. అప్పుడు తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో షీ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ యాడెడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాచియప్పన్ ఆర్ విలన్ క్యారెక్టర్ పోలీస్ ఉండాలి అనే డొమినిక్ అరుణ్ క్యారెక్టర్ టేక్. బట్ షీ యాడెడ్ దట్ ఓకే, ఫీమేల్ ఆఫీసర్ వస్తే తను సెల్యూట్ చేయడు బికాస్ ఆఫ్ దట్ సుపీరియారిటీ, రైట్. మేల్ సుపీరియారిటీ, వాట్ ఎవర్ యూ కాల్ టాక్సిక్ మాస్కులినిటీ అనొచ్చు, ఇంకోటి వాట్ ఎవర్. సో అదంతా తన టచ్ లాగా అన్నమాట. ఓకే. సో నైస్. ఈవెన్ ఈ ఫోక్ స్టోరీలో కూడా కొన్ని సటన్ ఎలిమెంట్స్ వేర్ పీపుల్ మైట్ తను యాడ్ థింక్ దట్ చేసింది. యాంటీ హిందూ అని కొంతమంది అనుకుంటున్నారు కదా సోషల్ మీడియాలో, బికాస్ విలన్ క్యారెక్టర్ ఏమో వెరీ ఆర్థోడాక్స్ అండ్ ఆర్థోడాక్స్ తో ప్రాబ్లం లేదనుకుంటే జనాలకు, బట్ బికాస్ అతని ఇంట్లో దేవుడి పటాలన్నీ ఉన్నట్టు స్పెసిఫిక్ గా ఒక 2 సార్లు చూపిస్తారు. సో చూపిస్తారు. దాని వల్ల మేబీ చాలా మందికి అదేంటి, అంటే హిందూ అవుతే వీడు బ్యాడ్ క్యారెక్టర్ అవుతాడు అండ్ మిగిలిన వాళ్ళకందరికి నాన్ హిందూ నేమ్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మైకల్ అండ్ ఒడియన్ క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ కూడా ఇంకొక పేరు ఏదో ఉంటుంది. సో దట్ సార్ట్ ఆఫ్ రిలీజ్, ఓకే. అది వాళ్ళ ఇంటెన్షన్ కాదో నాకు తెలీదు, ఐ డోంట్ వాంట్ అజ్యూమ్ దట్. బట్ అంటే నాకేంటంటే నేను మూవీ చూస్తున్నప్పుడు ఒకవేళ రిలీజన్ యాంగిల్ అనేది తగిలినా కూడా ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ అసైడ్. ఐ మీన్ నా పాయింట్ ఏంటంటే సినిమా చూసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది అది ప్రాపగాండా సినిమానా లేదా జెన్యున్ గా ఒక స్టోరీతో తీస్తున్నారా అనేసి మనకు చూసేవాడ రైట్. తెలుస్తుంది. రైట్. సో అన్నెసరీగా మనం దాన్ని ఎక్కువ తీసుకురాకూడదు అనేసి నేను అనుకుంటా. బట్ యా, హర్ రైట్. కాంట్రిబ్యూషన్ ఈజ్ లైక్ దిస్ అనమాట. తను కొన్ని యాంగిల్స్ ని యాడ్ చేసింది, సో దట్ ద స్టోరీ గాట్ మోర్ ఎన్రిచ్డ్ అనమాట. ఆ ఫెమినిస్ట్ యాంగిల్ రైట్. రైట్. కావచ్చు, లేదా మన లైక్ ఒక ఆర్థడాక్సీ ఆర్ ప్యాట్రియార్కీ అనొచ్చు, ఈ యాంగిల్స్ అని తీసుకొచ్చింది తను అనమాట. అదొకటి ఓకే. ఇంట్రెస్టింగ్ ఓకే. అనిపించింది. ఓకే. బికాస్ నువ్వు ఇంటర్వ్యూ గురించి కోట్ చేస్తున్నావు కాబట్టి, నేను ఇంటర్వ్యూ చూడలేదు, బట్ ఒక చిన్న వీడియో చూసిండే అనమాట. వేర్ డామినిక్ అరుణ్ అని చెప్తాడు. సో ఈ నస్లిన్ క్యారెక్టర్ అండ్ చంద్ర క్యారెక్టర్ ఉన్నారు కదా, రెండు పక్క పక్క ఇళ్ళల్లో ఉంటారు. దానికి ఇన్స్పిరేషన్ వచ్చి నిర్ణయం సినిమా ఇన్స్పిరేషన్. లైక్ నిర్ణయం, నాగార్జున నిర్ణయం సినిమా తెలుసు కదా? అవునవును, అది గుర్తుంది. మలయాళంలో మోహన్ లాల్ తీసిండే. ఓకే. ఐ డోంట్ నో కోఇన్సిడెంట్లీ ఆర్ ఇట్ వాస్ ఇంటెన్షనలీ, ఆ మూవీకి డైరెక్టర్ ప్రియదర్శి. లైక్ తెలుగులో నిర్ణయం తీసింది కూడా ప్రియదర్శిని. అది తీసిన లైక్ హూస్ డాటర్ ఇస్ కళ్యాణి ప్రియదర్శిని. లైక్ అది కొంచెం నాకు మంచిగా అనిపించింది. లైక్ కైండ్ ఆఫ్ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగుండే అనమాట. నీకు ఆ నిర్ణయం గుర్తుంటుంది నాకు కదా, అది లైక్ గుర్తుంది. నాగార్జున అమలా సుబ్బలక్ష్మి గారు అమలా ఆపోజిట్ అవును. ఆపోజిట్ రోడ్ కి అటు సైడ్ బిల్డింగ్స్ లో ఉంటారు. సో అది ఫన్నీగా బాగుంది. ఇట్ కైండ్ ఆఫ్ వర్క్ అవుట్ ఇన్స్పిరేషన్ వైస్. లైక్ ఆ బిట్ చూసిన తర్వాత మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఆల్సో మూవీలో మనం ఇందాక మాట్లాడుతుండే కదా, అంటే మూవీలో అంటే నువ్వు జియోగ్రఫీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి బెంగళూరుని డిఫరెంట్ గా చూపించాడు. అంటే మనకు బెంగళూరు అన్న వెంటనే సటన్ ఆల్రెడీ ఉంటాయి కదా, మనం ఎక్కువ జనాభాని, రైట్. ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ జనాభా అదంతా ఉంటుంది ఇందులో కూడా. అంటే వాడు రోడ్ క్రాస్ చేసేటప్పుడు దట్ అదంతా చూపిస్తారు. బట్ రైట్. రైట్. మోర్ దాన్ దట్ ఐసోలేట్ బెంగళూరు నైట్ టైంలో, అంటే తను యక్షిణి క్యారెక్టర్ కాబట్టి తను నైట్ టైమే బయటికి వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికి ఎలా చూపించాలో అది డిఫరెంట్ గా చూపించడం అనిపించింది. ఐ డోంట్ నో హౌ టు ఆర్టికులేట్ కరెక్ట్ గా, బట్ బెంగళూరు అని అనిపించింది, రైట్. సంథింగ్ నాకు ఎల్స్ అర్థమవుతుంది. అనిపిస్తుంది. Right. Maybe the other side of Bangalore, like every city or everything will have the other side. So ఇది ఒక అదర్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసినట్టు, ఆ కెఫే ఉన్న ఏరియా కానీ అవంతా కూడా కొంచెం డిఫరెంట్
పేరుకు బెంగళూరే ఉన్నా వరల్డే సంథింగ్ డిఫరెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అదొకటి. ఇంకొకటి బికాస్ ఇందాక మనం షార్ట్ ఫేస్ గురించి మాట్లాడాం కదా, వేర్ తన కూతురికి తన మనవరాలకి నరేట్ చేస్తాడు క్యారెక్టర్. ఇలా లైక్ మూవీ మేకింగ్ గురించి కానీ ఆర్ మూవీ దాని గురించి లైక్ పుటింగ్ ఎ సైడ్ అబౌట్ ద స్టోరీ ఆర్ థింగ్, ప్యూర్ మూవీ మేకింగ్ పర్స్పెక్టివ్ లో లైక్ మ్యూజిక్ వర్క్డ్ బ్రిలియంట్లీ. నాకైతే ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. ఏదో ఒక మాసీ ఎలిమెంట్ లాగా లేకుండా ఇట్ కైండ్ ఆఫ్ రియల్లీ వెల్ విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. అది ఈవెన్ హోల్ ఆర్ట్ ఆర్ట్ ఏమంటారు, ప్రొడక్షన్ డిజైన్, దట్ సార్ట్ ఆఫ్ స్టఫ్ ఏదైతే ఉందో, అంటే బెంగళూరు అలా కొత్తగా కనిపించడానికి కూడా దేవర్ టాకింగ్ ఇన్ ద ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నారు, ఈవెన్ షాప్స్ పేర్లు అవి కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారంట. లైక్ అవి కూడా ప్రాపర్ గా జస్ట్ ఓకే. అవి వాటినే తీసుకోకుండా. సో దట్ ఒక ఐ డోంట్ నో, అంటే క్రీపీ అని చెప్పొచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఒక ఐసోలేషనిస్ట్ ఫీల్. ఎందుకంటే నువ్వు బెంగళూరులో చూపిస్తూ అట్ సైడ్ ఒక ఐసోలేషన్ ఫీల్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బెంగళూరులో ఎక్కడ చూసినా జనాలు ఉంటారు. యూ కెనాట్. అదొక ఇంట్రెస్టింగ్ చాయిస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్స్ట్రీని అనేది వెరీ ఫోక్లోర్ స్టోరీ, వేర్ ఈవెన్ నాకు తెలిసి అంతకుముందు ఒకవేళ కేరళలో మూవీస్ కానీ ఏదైనా తీసుంటే కూడా ఒక ఊర్లో జరిగే స్టోరీలను చూపిస్తారు. హౌ మిన్నల్ మురళి ఎలా అయితే ఒక ఊర్లో జరుగుతుందో, బట్ అది కొంచెం ఇంట్రెస్టింగ్ చాయిస్. బెంగళూరులో సిటీలో జనాభా ఒక అంత బిజీ జనాభా ఉన్న ఒక సిటీలో, మేజర్ సిటీలో స్టోరీ జరగడం అన్నది ఇట్స్ ఇంట్రెస్టింగ్ టేక్. ఎందుకంటే ఊర్లో జరిగితే ఇట్స్ వెరీ ఈజీ, చాలా నీ కన్వీనియంట్ గా చాలా రాసుకోవచ్చు. బట్ బికాజ్ ఇట్స్ బెంగళూరు, ఇట్స్ నువ్వు ఏది చేసినా జనాలకు తెలిసిపోతుంది కదా. బట్ స్టిల్ దే కుడ్ క్రాక్ దట్ అనమాట. అంటే అండ్ ఆల్సో కామెడీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది నాకు. లైక్ నస్లిన్ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ చాలా బాగా జరిగింది. అంటే నాట్ షూర్, మేబీ ప్రేమలు ఇంపాక్ట్ వల్ల తన క్యారెక్టర్ని ఎట్లా మౌల్డ్ చేసుకున్నారో నస్లిన్ క్యారెక్టర్, ఆర్ బికాస్ యూ హ్యావ్ ఎ ప్రొటాగనిస్ట్ హూ ఇస్ ఎ ఫీమేల్, కైండ్ ఆఫ్ అండర్ ప్లే చేయాలి మేల్ క్యారెక్టర్ని. అంటే నాట్ సో పవర్ఫుల్ మాస్కులానిటీ లాగా చూపించకుండా అండర్ ప్లే చేయాలి కాబట్టి ఇతని చాయిస్ తీసుకున్నారు. లైక్ రైటింగ్ ఎట్లా జరిగిందో తెలియదు కానీ బట్ ఇట్ వర్క్ బ్రిలియంట్లీ. కొన్ని సీన్స్ అయితే చాలా బాగుండే, అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ది కానీ అన్ని చాలా బాగుండే అనమాట. అది వెరీ ఇంట్రెస్టింగ్ టేక్. ఏంటంటే ఇప్పుడు హీరో యూజువల్ గా మనం ఏంటంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా అర్థం ఏంటంటే మనం హీరో అతని హస్బెండ్ కావచ్చు, ఆవిడ ప్రొటాగనిస్ట్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఇదర్ హీ విల్ డై, చంపేయటము, ఆర్ కంప్లీట్ గా ఒక అంత అన్పాపులర్ యాక్టర్ని పెడతాం, రైట్? సో దట్ ఈమె ఎలివేట్ అవ్వడానికి. ఇందులో అలాంటిది ఏం ట్రై చేయలేదు. జస్ట్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంతే. అఫ్ కోర్స్ కంపారిటివ్లీ నస్లిన్ మేబీ జూనియర్ టు ప్రియా కళ్యాణి అండ్ మేబీ హీస్ నాట్ యాజ్ పాపులర్ as కళ్యాణి, మేబీ అయి ఉండొచ్చేమో. బట్ స్టిల్ తన క్యారెక్టర్ని ఎక్కడ డౌన్ చేయలేదు. అండ్ రెండోది ప్రాపర్ కాంట్రాస్ట్, ఇతని పోలీస్ నాచియప్పన్ విలన్ కి అండ్ ఇతనికి ఉన్న కాంట్రాస్ట్ ఏంటి అంటే, అతనేమో టీటోట్లర్, ఇతనేమో తాగుతాడు, లైక్ డ్రగ్స్, గాంజా కొడతాడు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆల్ దట్ సార్ట్ ఆఫ్ స్టఫ్. ఇంకో అంటే ఇతనేమో ఫుల్ మాస్క్యులైన్ అండ్ ఆల్. వీడు అంత మాస్క్యులైన్ చూపించుకోవడానికి ఏమంత ఈవెన్ తనను ఫాలో అయినప్పుడు కూడా కళ్యాణిని కాపాడాలనేసి ఫాలో అయినప్పుడు ఫాలో వెళ్తాడు కానీ అవుట్ ఆఫ్ కన్సర్న్ కాపాడాలనేసి వెళ్తాడు. బట్ మనకు అంటే ఆబ్వియస్లీ కొంచెం ప్రీ నోషన్ తో ఉన్నా కూడా మనము హీరో కాబట్టి కాపాడేస్తాడేమో. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం తను యక్షిని కాబట్టి మనకు తెలుసు కదా ఆ సీన్ జరిగేటప్పుడు తన యక్షిని తను కాపాడుకో. బట్ నువ్వు చెప్తున్నట్టు ఆ మాస్కులన్ యాంగిల్లో చూపించలేదు అది. బట్ స్టిల్ మనకు ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ లాగా అనిపించదు. హీ స్టిల్ ఫీల్స్ ఇంపార్టెంట్ ఆ స్టోరీలో. మనం వాడి కోసం కూడా ఎదురు చూస్తాం, జస్ట్ కళ్యాణ్ కోసం ఎదురు చూడడం. వీడి సీన్ లోకి వస్తాయి. సో బికాస్ ఆ క్యారెక్టర్ వర్క్ అయింది అండ్ యాక్టింగ్ కూడా అఫ్ కోర్స్ వర్క్ అయింది. అండ్ అగైన్ ఆ హోల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ బెంగళూరు బాగా వర్క్ అవుతుంది. ఏది ఫ్రెండ్స్ అందరూ 3-4 కలిసి రూమ్ లో ఉండటం, అప్పుడప్పుడు వేరే వాళ్ళని కలిసి పార్టీస్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇట్ వర్క్స్ అనమాట ప్రాపర్ గా. అదే సెటప్ లో నువ్వు ఒక వెరీ ఏన్షియంట్ ఎక్స్డీ లాంటి క్యారెక్టర్ ను అక్కడ పెట్టడం, నీకు ఆ రెండు వెరీ కాంట్రాస్టింగ్ ఒక టైం. అండ్ నీకు ఐ డోంట్ నో, ఇట్స్ ఐ థింక్ అగైన్ బై ఇంటర్వ్యూ చూసిన తర్వాత బై డిజైన్ అనే అర్థమైంది నాకు. చంద్ర క్యారెక్టర్ అయితే ఉందో వెరీ, అంటే తను ఏమంటానంటే డామినిక్ అరుణ్ అంటే అన్నేళ్లుగా బతుకుంది, మేబీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గా తను బతుకుంది కాబట్టి ఎవరితో అటాచ్మెంట్ పెంచుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెగిపోవాల్సిందే. ఎందుకంటే తను ఒకే చోట ఏజ్ అవ్వకుండా ఒక 10 years నుంచి మేబీ ఉండలేదేమో ఒకే ప్లేస్ లో. సో ఇతన్ని చూసి తన పాస్ట్ లవర్ ఒకటి గుర్తొస్తాడు, బ్రిటిష్ టైంలో ఏదైనా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాడు కదా. బట్ స్టిల్ షీ రియలైజెస్ దట్ ఓకే
ఒకవేళ దీంతో మాట్లాడినా కూడా నేను కొన్నేళ్ల తర్వాత వెళ్ళిపోవాల్సిందే. వీటికి నేను ఎవరో సి చెప్పలేను. అగైన్ అక్కడ నువ్వు చెప్పినట్లు నా చెప్పిన క్యారెక్టర్ టీ టాట్లర్, దిస్ గై ఇస్ ఫుల్లీ ఆల్కహాలిక్ అట్లా పెట్టేసి, ఈవెన్ దో తనకి తన పైన అంత ప్రేమ పుట్టినా, బికాస్ ఈస్ ఆల్కహాలిక్ అండ్ స్టఫ్, తను కన్వర్ట్ చేసుకోలేదు అతన్ని అది కూడా. ఎక్షన్ గా. ఓకే, కైండ్ ఆఫ్ ఇట్ బిల్డ్స్ ద డ్రామా కదా. యా ఆ, యా ఆ రూల్ బాగా అక్కడ నచ్చింది. మనకు ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుండే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుతుండే. సీన్స్ కూడా లైక్ తను అక్కడి నుంచి బయటపడి, అంటే బయటపడిపోయే కూడా ఛాన్స్ లేదు నస్లిన్ క్యారెక్టర్ కి. ఇట్ వాస్ సో టైట్లీ బిల్ట్. ఎక్కడైతే నా చెప్పని షూట్ చేసిన తర్వాత నుంచి ఆ తిన పైకి పోలీసులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో, అంటే అదే ఈ టెర్రరిస్ట్ అట్లంతా అని చెప్పేసి ముద్రేస్తారు కదా. సో ఈ నస్లిన్ క్యారెక్టర్ ఎక్షన్ నుంచి పడలేడు, బికాస్ బయటపడితే వీళ్ళపైకి కేసులు, ఇంకా బయట చంపాలి అలా అనేసి అంతా జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం తిను ఎమోషన్ బిల్డ్ అయినా, షీ కెనాట్ కన్వర్ట్ హిమ్ ఇంటూ దేర్ లైక్ ఎక్షన్ లాగానో అట్లా. సో ఇట్ కైండ్ ఆఫ్ బిల్డప్ ద డ్రామా. అది ఎందుకు బాగా నచ్చిందంటే, నాకు యూజువల్ గా అంటే చాలా మందికి వ్యాంపైర్స్ అంటే వ్యాంపైర్ డైరీస్ లేదా ట్వైలైట్ గుర్తొస్తుందేమో. అందులో ఏంటంటే వ్యాంపైర్ ఎవరుతున్నారో అతను ఇష్టపడే, అఫ్ కోర్స్ ఆ వ్యాంపైర్ డైరీస్ డిఫరెంట్ గా వెళ్తుండే, బట్ స్టిల్ నీకు అది ఉంటుంది వేర్ మేల్ వ్యాంపైర్ ఉన్నాడు, ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, ఆ అమ్మాయిని తర్వాత వ్యాంపైర్ కన్వర్ట్ చేస్తాడు. ఇట్స్ వెరీ సేఫ్ థింగ్, అయిపోయింది ఈవెన్ అక్కడతో. ట్విలైట్ లో కన్వర్ట్ చేస్తారా? ట్విలైట్ లో అలానే కన్వర్ట్ చేస్తారు, బెలాన్ కన్వర్ట్ చేస్తారు, కన్వర్ట్ రైట్ చేస్తారు. బట్ రైట్ రైట్. ఇందులో ఏంటంటే ఆ రూల్ నాకు బాగా నచ్చింది. అది వైరస్, ఇట్స్ నాట్ లైక్ సూపర్ న్యాచురల్ ఆరిజిన్, వైరస్ అని గ్రౌండ్ కరెక్ట్. చేసేసాడు. సో వైరస్ కాబట్టి అందరికీ ఒకేలా స్ప్రెడ్ అవ్వదు, నీ బాడీ బట్టే స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ కరెక్ట్ కరెక్ట్. కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అవి తీసుకున్నావు కాబట్టి నిన్ను కొరికినా కూడా నువ్వు చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. చచ్చిపోతున్నా, రైట్ రైట్. వాడిని టీటర్ గా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ టీ షాప్ దగ్గర మీ వాడు టీ తాగడం అంటే టీ తాగడం అసలు కంప్లీట్ గా ఏం చేయడం అనేసి. రైట్ రైట్. తను కూడా వాళ్ళ అమ్మని కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మేబీ అది గుడ్ ఇంటెన్షన్ తోనే చేస్తాడని అనుకుంటున్నా. నేను దేవుణ్ణి కాబట్టి నువ్వు కూడా మదర్ గా నాతో పాటు ఉండాలి ఫర్ ఎవర్ అనేసి హీ బైట్ సార్, తను చచ్చిపోతుంది. సో నాకు ఆ రూల్ నిజంగా బాగా నచ్చింది. బట్ ఒక రూల్ వ్యాంపైర్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే, నేను అగైన్ చూసినప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, ఆ తర్వాత ఇద్దరు సోషల్ మీడియాలో ఎక్కడో రిలీజ్ అయ్యాయి ఈ పాయింట్. ఆ పార్టీ జరుగుతుంది, వైట్ డ్రెస్ లో వస్తుంది కదా, కిలియే కిలియే సాంగ్ తో పాటు వస్తుంది కదా. సో యూజువల్ గా వ్యాంపైర్ ఫోక్లోర్ లో ఏంటి అంటే, వ్యాంపైర్ కెనాట్ ఎంటర్ అన్లెస్ యూ పర్మిట్, ద ఓనర్ ఆఫ్ ద హౌస్ పర్మిట్ సార్. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు లోపలికి రా అంటేనే వాళ్ళు రాగలరు, అంతవరకు వాళ్ళు రాలేరు. అదొకటి ఉంటుంది. అందులో కూడా ఆమె బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. నస్రీన్ వచ్చి లోపలికి రా అంటే అప్పుడే వస్తుంది. మేబీ అది స్టోరీకి ఎక్కడ యాడ్ అవ్వదు ఆ పాయింట్, అది బెటర్. ఓకే ఓకే, మేబీ అంత రియలైజ్ కూడా కాలేదు. మేబీ ఇఫ్ అంటే దాని గురించి తెలిస్తే మేబీ యూ కుడ్ హ్యావ్ లైక్ రిలేటెడ్ టు దాట్. దిస్ ఈజీలీ హ్యాడ్ దట్ స్కోప్ టు మేక్ ఎ పాన్ ఇండియా మూవీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద కరెంట్లీ ఇట్స్ హ్యాపెనింగ్. ఈజీగా పాన్ ఇండియన్ క్యారెక్టర్స్, హీరోస్ ఆర్ లైక్ ఆర్టిస్ట్ ని అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ పెట్టిండొచ్చు, బట్ దే చోస్ టు స్టిక్ టు మలయాళం ఇండస్ట్రీ, విచ్ ఇస్ అగైన్. అండ్ ఆల్సో ఈవెన్ దో వాళ్ళు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసిన, దే నోవేర్ ప్రమోటెడ్ ఇట్ ఎస్ అ పాన్ ఇండియన్ మూవీ ఆర్ లైక్ అంత బిగ్ స్కేల్లో మేము దీన్ని బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనే దీంతో రాలేదు, విచ్ ఇస్ లైక్ చాలా కామన్ అయిపోయింది కదా ఇప్పుడున్న దాంట్లో. బట్ స్టిల్ దే స్టిక్ టు దేర్ ఇండస్ట్రీ అండ్ దేర్ మార్కెట్స్ అండ్ దేర్ టైప్ ఆఫ్ మూవీ మేకింగ్. సో అది కొంచెం మంచిగా అనిపించింది అనమాట. లైక్ నాట్ దట్ ఎవ్రీ మూవీ క్యాన్ బికమ్ పాన్ ఇండియన్, రైట్? లైక్ మనం చేస్తే అవ్వదు, లైక్ ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అలాగా ఒకటి మంచిగా. ఈవెన్ దో కాంతారా కూడా ఒక రీజనల్ మూవీగా తీసి దాన్ని వాళ్ళ మార్కెట్ ప్రకారంగానే రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసిన తర్వాత అదేమైందంటే తెలుగులో కూడా వెంటనే లైక్ ప్యారలల్ గా రిలీజ్ కాలేదు. అది కొన్ని రోజుల తర్వాత టాక్ అంతా బాగుండి తర్వాత తెలుగులో డబ్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో రిలీజ్ చేశారు. ఈవెన్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా అంతే అనుకుంటా. బట్ ఆర్గానిక్ గా అది పాన్ ఇండియా మూవీ అయింది. ఇన్ వే ఇది కూడా అలానే అవుతుంది. అంటే నేను చెప్పడము రీచ్ అలానే వస్తుంది వాళ్ళ మార్కెటింగ్. అదర్ మూవీస్ ఎట్లయితే నీకు రిలీజ్ ముందే ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచే ఇది పాన్ ఇండియా మూవీ అని ఎస్టాబ్లిష్ చేసేసి మార్కెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు, అట్లా చేయకుండా వీళ్ళు వాళ్ళ దానికి స్టిక్ అయ్యి వాళ్ళ రీజియన్ కి మూవీ ఆర్గానిక్ గా నీకు డిఫరెంట్ రీజియన్స్ కి స్ప్రెడ్ అవుతుంది, విచ్ ఇస్ వాట్ లైక్ షుడ్ హ్యాపెన్ వెన్ యూ టేక్ ఏ పాన్ ఇండియా మూవీ. ఎనీ పాన్ ఇండియా మూవీ అలా గ్రో అయితే మూవీకి బాగుంటుంది, ఇండస్ట్రీకి కూడా బాగుంటుంది అని. కాంతారా కూడా ఇట్స్ ఫోక్ స్టోరీ
లాంటిదే అనుకుంటా, నాకు అర్థమైనంత కరెక్ట్. వరకు. లైక్ రైట్ రైట్. బట్ ఈవెన్ దో అది సూపర్ హీరో ఆ జోన్ లో వెళ్ళలేదు. బట్ జస్ట్ వాళ్ళు ఆ రీజియన్ లో ఏదైతే ఒక రిచువల్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఒక సర్టన్ ట్రెడిషన్ కావచ్చు, మేబీ ప్రతి ట్రెడిషన్ కి అది ఒక బ్యాక్ స్టోరీ లాగా ఉండనే ఉంటుంది. మనకు ఎందుకు ఈ కరెక్ట్ కరెక్ట్. ట్రెడిషన్ స్టార్ట్ అయ్యింది అంటే ఓకే, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అనమాట. సో అది రైట్. ఎగ్జాక్ట్ గా అది హిస్టరీ దా అంటే కొన్ని రియాలిటీ ఉంటుంది, కొంచెం దానికి కొంచెం మనం ఫిక్షన్ ఉంటుంది. ఆ రిలీజన్ కి కావాల్సిన ఒక ఒక సూపర్ న్యాచురల్ థింగ్ అనేది యాడ్ అవుతుంది ఓవర్ ద టైం. ఓవరాల్ గా మనం స్టోరీ ఐ థింక్ మహారాష్ట్రలో కూడా కొన్ని హారర్ స్టోరీస్ ఆర్ కొన్ని అలా వాళ్ళ ఫోక్ స్టోరీ నుంచి తీసుకున్నవి అని విన్నా. నేను ఏవి చూడలేదు, బట్ ఓకే ఓకే. అంటే మూవీస్ మహారాష్ట్ర చేశారంటున్నావు. కొన్ని మూవీస్, మరాఠా ఓకే మూవీస్, నాట్ హిందీ మూవీస్, ఓకే. మరాఠీ రైట్ రైట్. మూవీస్ అన్నమాట. బట్ యా, స్పీకింగ్ అబౌట్ కాంతారా ఆర్ లోకా కూడా ద నెక్స్ట్ పార్ట్ రైట్ లైక్ కాంతారా సెకండ్ పార్ట్ ఇస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. మేబీ ఇది ఇంకా పాన్ ఇండియా రీచ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఐ థింక్ దే విల్ మార్కెట్ ఇట్ టు దట్. ఐ మీన్ దట్స్ అగైన్ అన్ ఆర్గానిక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇస్ వాట్ లైక్ నేను అనుకోవడము. ఎందుకంటే నీకు ఎలాగో ఎస్టాబ్లిష్ అయింది, ఒక మార్కెట్ బిల్డ్ అయింది విచ్ ఇస్ వెరీ ఆర్గానిక్. సో ఇప్పుడున్న మార్కెట్ని మోర్ దాన్ యూ అది ఎట్లా క్యాష్ చేసుకోవడం కన్నా యు ఆర్ కైండ్ ఆఫ్ క్యాటరింగ్ టు వాట్ ఎవర్ ద ఆడియన్స్ దట్ యూ హ్యావ్ గాట్. సో ఆ లైన్స్ పైనే ఈవెన్ లోకా కూడా ఇంకొంచెం నెక్స్ట్ వచ్చే పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఏమైనా ఐడియా ఉందా నీకు? ఫైవ్ వాళ్ళు ఫైవ్ అనౌన్స్ పార్ట్ అని చేసి అన్నారు మరి. ఎంతో కొంత ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అగైన్ నువ్వు సూపర్ హీరో అన్న వెంటనే మనకు మార్వెల్లో, డీసీఓ ఇలాంటి రెఫరెన్స్ పాయింట్స్ కాకుండా నువ్వు నీ రెఫరెన్స్ పాయింట్స్ బీట్ ఫ్రమ్ ఫోక్ స్టోరీస్ ఆర్ అవర్ మెయిన్ స్ట్రీమ్ రిలీజన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. వీ కెన్ డిరైవ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దోస్ అండ్ స్టిల్ మేకప్ మీనింగ్ఫుల్ మూవీస్ అనేసి ఈ లోక అగైన్ చూడనమాట. అంటే మలయాళంలో మిన్నల్ మురళి వచ్చింది. దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఏఆర్ఎం అనేసి, టోవినో థామస్ దే. ఓకే. ఏఆర్ఎం గురించి మాట్లాడుతుంటే ఒకటి గుర్తొచ్చింది. లైక్ టోవినో థామస్ క్యారెక్టర్ ది చివర్లో మూవీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఒక గుహలో ఒక ఒకరిని చూపిస్తారు. బిట్ చూపించేసి నీకు వీడు తెలుసా అని అడుగుతారు. ఈ గుహలోకి ఎవరో వెళ్తూ ఉంటే ఇలా ఒకడు కనిపించాడు, ఒక విచిత్ర రూపంగా కనిపించాడు ఒకడు. అవును. వీడని నీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళలానే ఉంటాడు, టోవినో థామస్ లానే ఉంటాడు. దెన్ హీ సేస్ దట్ నాలాంటి వాళ్ళు టోటల్ 389 మెంబర్స్ ఉన్నారు, నీకు తెలుసా అని చెప్తాడు కదా. సో ఇట్స్ చటాన్ యాక్చువల్ స్టోరీ, సమ్ 389 థింగ్ దట్ రైట్ రైట్ మేబీ వాళ్ళు చూపిస్తారేమో డిఫరెంట్ గా. బట్ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఏఆర్ఎం మూవీలో మనియన్ అనే క్యారెక్టర్ అంట ఓ ఓకే. ఆ మూవీలో. సో దే ఆర్ వండరింగ్ ఇఫ్ వాట్ ఏఆర్ఎం ని కూడా కలుపుతారు. ఏఆర్ఎం లో కూడా ఒక ఓకే క్యారెక్టర్ కి యూనివర్స్ లాగా. సూపర్ పవర్స్ ఏదో ఉంటాయంట. నేను అది కొంచెం చూసా, కొంచెం చూడలేదు. అండ్ సిమిలర్లీ శోభిని చూపిస్తారు కదా, ఎవరు శోభిన్ అంటే కూలీ, తెలుసు తెలుసు. వాడితో ఒక మూవీ ఉంది జిన్ అనేసి. జిన్ ఇస్ అగైన్ స్పిరిట్, బట్ యూజువల్ గా అది ఏంటంటే ఇస్లాం లో వాళ్ళ వాళ్ళ స్టోరీస్ లో, వాళ్ళ మైథాలజీస్ లో వచ్చే ఒక స్పిరిట్ పేరు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు జిన్ అన్నది. బట్ జిన్ అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఇట్స్ లైక్ ఎ కామెడీ అండ్ దెన్ హారర్ లాగా అనుకుంటా. షోబిన్ ప్లేసెస్ జిన్ అనమాట. వాడికి జిన్ సంబంధించిన పవర్స్ వస్తాయి. అగైన్ ఆ మూవీ కూడా చూడలేదు. సో అగైన్ దే ఆర్ వండరింగ్, షోబిని చూపించారు కాబట్టి మేబీ హీజ్ ఏ జిన్ ఏమో. సో ఇలా మల్టిపుల్ మూవీస్ నైనా కలుపుతున్నారా అనే ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది. ఓకే. బట్ ఈ అనౌన్స్ చేసిన 5 పార్ట్స్ అయితే ఇట్స్ నాట్ లైక్ కంటిన్యూషన్ చంద్రకి అన్నట్టు కాదు. లైక్ ఈ లోకాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఒక్కొక్క మూవీ ఉండొచ్చు అన్నట్టు. మేబీ ఏమంటారు, చంద్ర మళ్ళీ రావచ్చు. ఎందుకంటే చంద్ర రావచ్చు. బట్ నేను ఎలా చెప్తున్నానంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే వచ్చిందో ఇట్స్ ఆల్ లైక్ చంద్ర సెంట్రిక్ రైట్. సో అలా కాకుండా వేరే క్యారెక్టర్ సెంట్రిక్ గా వచ్చి అగైన్ ఒక యూనివర్స్ బిల్డ్ చేసే వాళ్ళు దే కీప్ యూజింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు అలాగా బిల్డ్ చేస్తారేమో. బట్ యా ఇంట్రెస్టింగ్ ఇదైతే ఉంది. క్యూరియాసిటీ ఉంది ఏం చేస్తారు ఏంది అన్నట్టు. అండ్ ఆల్సో ఇట్లాంటి మూవీస్ తీసినప్పుడు వేర్ యూనివర్స్ ఇస్ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ కదా, స్పిన్ ఆఫ్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఆల్సో డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ డిఫరెంట్ డైరెక్టర్స్ రైట్ అది చేస్తే బాగుంటుంది అన్నట్టు. నాట్ జస్ట్ లోకా, ఈవెన్ ఎల్సీయూలో కానీ ఆర్ హనుమాన్ దాంట్లో కానీ వాళ్ళ ఓన్ యాంగిల్ తీసుకురావడం, కొత్త డైరెక్టర్ లైక్ డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ స్పిన్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం చాలా బాగుంటుంది అన్నట్టు. బికాస్ ఇండియన్ మూవీలో అట్లా తక్కువ కదా. నువ్వు హనుమాన్ అన్నావు కాబట్టి ప్రశాంత్ వర్మ అయితే లైక్ మల్టిపుల్ మూవీస్ తీస్తున్నాడు. సో అక్కడ కూడా మేబీ స్కోప్ అంటే అగైన్ సూపర్ హీరో మూవీస్, ఇలాంటి సూపర్ హీరో మూవీ రిలేటెడ్ యూనివర్సెస్ లోనే మనకు ఎన్సాంబుల్ కాస్ట్ పెట్టి మల్టిపుల్ యాక్టర్స్, మనకు ఫేవరెట్ యాక్టర్స్ ఒకే మూవీలో ఒకే స్టోరీలో చూసే ఛాన్సెస్ ఇలాంటి మూవీస్ లోనే ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్.